24వ తారీఖు రోజు సాయంత్రం 6 గంటల సమయంలో గడ్డమీది పరశురాము 34 సంవత్సరాలు క్యాస్ట్ ముదిరాజు అవంచ గ్రామం నుంచి ఒక దరఖాస్తు ఇచ్చింది. ఏమనంటే చిన్నాయన యాదయ్య అనారోగ్య కారణాల వల్ల చనిపోయిందని చెప్పేసి మా చిన్నమ్మని వేరే. అయితే ఈరోజు కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి అన్ని కార్యక్రమాలకు రెడీ చేసి స్నానం చేస్తుంటే మా చిన్నాయన ఉంటుంది ప్రయాణం. వాటిని బట్టి మా చిన్నాయనని మరి మా చిన్నమ్మ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వచ్చిన మా అనుమానం వాటిని విచారణ చేసి చర్య తీసుకోమని చెప్పేసి దరఖాస్తు. దాని మీద మనం కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం చేయించాం. పోస్ట్ మార్టంలో కూడా మనకు గొంతు బిల్లు చంపేరు, తర్వాత హెడ్ ఇంజరీస్, టెస్టికల్స్ దగ్గర గాయాలు ఇవన్నీ కూడా కనిపించాయి. అది అసహజ మరణంగా డాక్టర్ గారు కూడా ధృవీకరించడం జరిగింది. తదుపరి విచారణలో భాగంగా భార్య అలివేల్ని పిలిచి విచారణ చేస్తే ఈ నేరాన్ని కంప్లైంట్ చేసింది. ఏమనంటే ఇప్పుడు వీళ్ళకు ఒక కూతురు ఉంది. కూతురు పేరు పద్మ. ఒక సుమారు 12 సంవత్సరాల క్రితం ఈ బోయినపల్లి గ్రామానికి చెందిన మిర్జీర్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందినటువంటి ఆంజనేయుకి ఇచ్చి వివాహం చేసినారు. మాకు ఒక ఎకరన్నర భూమి ఉంది. ఆ భూమి అల్లుడి పేరు మీకు ఏమంటే చేస్తలేదు, అల్లుడు అడుగుతున్నాడు రైతులుగా. అంతేకాకుండా నాకు అల్లుడికి అక్రమ సంబంధం ఉండగట్టి రోజు నన్ను హరాస్మెంట్ చేస్తున్నాను. ఇక మేము ముగ్గురం కలిసి సంపాలని డిసైడ్ చేసుకొని 23వ తారీఖు రోజు మధ్యాహ్న సమయంలో నా భర్త నాతో గొడవ పడితే మా అల్లుడు మా కూతురు ఇద్దరు పంపించిన అందరం కలిసి అతన్ని గొంతు పిసికి తర్వాత తలపైన కొట్టి టెస్టికల్స్ కూడా ప్రెస్ చేసి చంపేసినాం అని చెప్పేసి కంప్లైంట్ చేసినాం. వాళ్ళని ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మధ్యాహ్నం 1 గంట